ఎక్కడ తీసుకెళ్ళి పడేస్తాడు. సాతాను ఏం చేస్తాడు తెలుసా? వాడి దగ్గర ఉన్న టార్గెట్ ఏంటి చెప్పనా? మొదటి మెట్టు వేయించి పాడేయడానికి ఇష్టపడ్డా అంటాడు. మొదటి మెట్టు మీద పడిపోయాడు అనుకోండి, దెబ్బ తక్కువ తగులితే ఎవడికి కనపడతామా? కింద పడిపోయాడు, అక్కడ జారి పడిపోయి వెనకలు కనపడతాడా? కనపడ్డు. దెబ్బ చిన్నది తగులుతుంది. రెండో మెట్టు మించి పడిపోయాడు అనుకోండి, కొద్దిగా గాయాలు అవుతే కొంతమందికే కనపడుతుంది. అందుగురించి ఆ టార్గెట్ ఏంటంటే పైకి ఎక్కిన తర్వాత కిందకి గెంటేస్తాడు. అందరికీ కనపడాలి, గట్టిగా తగలాలి. అదే టార్గెట్. ఏం చేస్తాడు? ఆకాశం అంతా ఎత్తికి తీసుకెళ్ళి రోమరి తీసుకొస్తాడు. నీ బలహీనతలు ఉన్నాయి కదా, అప్పటికి కప్పు పెట్టుకున్నావు కదా, ఆ ఏమీ బయటికి రానివ్వలేదాడు. ఎప్పుడు రానిచ్చాడు? ఒక స్థాయికి వెళ్ళిపోయిన తర్వాత, ఒక పేరు మురుగుపోయిన తర్వాత ఆ బలహీనతను బయటికి లాక్కొచ్చి నిన్ను ప్రలోభానికి గురి చేసి పడగొట్టేస్తాడు. అప్పుడు నీలాంటి ఒక 1000 మంది అవనస్తులు పాడు చేయడానికి ఈ టార్గెట్ అనమాట. ముందే కూర్చుండి తగులుబడి లెక్క చూసుకుని, నిజంగా నాకు కొన్ని కోరికలు ఉన్నాయి కదా, వాటిని నేను విడిచిపెట్టలేకపోతున్నాను, అసలు నాకు ప్రార్థన అనేది ఉందా, బైబిల్ చదవటం అనేది ఉందా, గురి అంటే ఏదైనా ఉందా, నేను ఏదైనా సాధించాలనేటువంటి ఒక లక్ష్యం నాకు ఉందా అని ఆలోచించగలిగితే ఖచ్చితంగా యవనస్తులు దేవుడు వాళ్ళని వాడుకుంటాడు.